దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో యేసు క్రీస్తు వారు తన శిష్యులతో ఆయన పునరుద్ధానమైన తర్వాత వారిని ఒక ప్రశ్న అడిగారు. వారిలో ప్రత్యేకంగా పేతురుతో ఆయన మాట్లాడుతూ ప్రభువు చెప్తున్నారు కదా, పేతురు అయితే ఇక్కడ సీమోను అంటున్నాడు. సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. డూ యూ లవ్ మీ అంటున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆ 12 మంది ప్రభువుతో ఉన్నారు. ఆయన యొక్క అద్భుతాన్ని చూశారు, ఆయనతో పాలు పంచుకున్నారు. కానీ ఆయన పట్టబడినప్పుడు ముందుగా వారందరూ కూడా చెదరిపోయారు. అదో ఖడ్గము గొర్రెల కాపరి మీద పడినప్పుడు గొర్రెలన్నీ చెదరిపోవునని వాక్యము ప్రవచించబడినట్లుగా అదే ఇక్కడ జరిగింది. ఆ యొక్క గచ్చమనే తోటలో ప్రభువుని పట్టుకోగానే అందరూ పారిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అందరూ ఒక దగ్గర ఉన్నారు, కానీ తోమా లేడు. ఆ తర్వాత రెండోసారి తోమా ఉన్నప్పుడు మరలా కనిపించాడు, ఆయన పునరుద్ధానం అయ్యానని చెప్పాడు. ఆ తర్వాత మరలా వారందరూ కూడా ప్రభువుని విడిచిపెట్టేసి చేపలు పడుతున్నామని వెళ్ళిపోయాడు. పేతురు అన్నప్పుడు తిబేరియా సముద్రానికి నేను వెళ్తున్నాను చేపలు పట్టడానికి అని చెప్పినప్పుడు మిగిలినటువంటి వారందరూ అక్కడ 7 కలిసి చేపలు పడటానికి వెళ్ళారు. గత వారం చూసాము. వారు ప్రభువు లేకుండా ప్రయాసపడితే ఏమీ కూడా ఫలితం అనేది కనిపించలేదు. ప్రభు ఇదిగో ఈ ప్రక్కన వెయ్యి, కుడి ప్రక్కన వెయ్యి అని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు పడ్డవి. అవి గొప్ప 153 చేపలు వారికి వలలో చిక్కినవట. వారు ఆ వల పిగిలిపోతుంది అనుకున్నారు, కానీ వల పిగిలిపోలేదు. ఎందుకంటే అది దైవ కార్యము. కనుక ఈరోజు అది అయిపోయిన తర్వాత ప్రభువు పేతురుని అడుగుతున్నాడు. ఎందుకు పేతురుని మాట ప్రభు అడుగుతున్నాడని మనం గమనిస్తూ ఉన్నట్లయితే యోహాను సువార్తలో ఈ యొక్క వృత్తాంతాన్ని యోహాను గారు రాశారు. కారణం ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 17 నుంచి 18 వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రభువు అడిగాడు. చాలు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రభువు పేతురుతో మాట్లాడుతున్నాడు. ప్రభువు సీమోనుకి ఏమని పేరు పెట్టాడు? పేతురు అని పెట్టాడు. ఈ సీమోను ఎవరయ్యా అంటే యోహాను కుమారుడైన సీమోను అని పిలుస్తున్నాడు. యోహాను అనేటువంటి అతని కుమారుడుగా సీమోను అనేటువంటి ఇతను ఉన్నాడు. అయితే సీమోన్ అనే అతనిని దేవుడు ఏం చేశాడంటే పేతురు అని పేరు పెట్టాడు. సీమోన్ అంటే అర్థం ఏంటంటే వినటం, లేకపోతే ఆలకించటం. కానీ ఆ యొక్క సీమోన్ అనే అతనికి పేతురు అని పేరు పెట్టాడు. పేతురు అంటే పేరుకి అర్థం ఏంటంటే రాయి, బండ అని అర్థం అన్నమాట. రాయి, బండ అని అర్థం. కనుక అతనికి రాయి అనే పేరు కాకుండా పెట్రాస్ అంటాడు. పెట్రాస్ అంటే గ్రీకులో ఎంత బండరాయి. బండరాయి అనేది కదలకుండా ఉంటుంది, చిన్న రాయి అనేది కదులుతూ ఉంటుంది. అందువలన ప్రభువు పేతురు అనే పేరు ఆ యొక్క సీమోనుకు పెట్టాడు. వాక్యంలో ప్రతిసారి కూడా సీమోన్ అనే పిలువబడుతుంది, ఇక్కడ తప్ప. గమనించారా? ఎందుకంటే మనం జాగ్రత్తగా ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారిని పేతురు బాగా ప్రేమించాడు. అందరిలో పెద్దవాడైనటువంటి వాడు. ఆ పెద్దవాడైనటువంటి ఆ పేతురు ప్రభువుని ఎంతో ప్రేమించానని చెప్పాడు. ఆ ప్రభువుని ప్రేమిస్తానని చెప్పినటువంటి ఆ పేతురు ఒక దినాన ఏం చేశాడయ్యా అంటే నిన్ను ఎరగనని చెప్పాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే
దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ప్రభువు పేతురుని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడగటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, పేతురు ఒక దినాన్ని ఏం చెప్పాడంటే, ప్రభువా వీళ్ళు ఎవరు ఏమన్నా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, అవసరమైతే నీ కొరకు నేను నా ప్రాణాన్ని ఇస్తానని చెప్పాడు. అవసరమైతే నీ కొరకు నా ప్రాణం ఇస్తానని చెప్పినటువంటి పేతురు యేసు ప్రభువాన్ని గచ్చమైన తోటలో పట్టుకోగానే వెంటనే కత్తి తీసి చంపడానికి ప్రయత్నం చేశాడు. కత్తి తీయమని ప్రభువు చెప్పినాక అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా ప్రభువుని దూరంగా వెంబడిస్తూ వస్తున్నాడు. అంతకు ముందు ప్రభు ఏం చెప్పాడంటే, యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు 33వ వచనం దగ్గర నుంచి, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమించవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని ప్రభువు చెప్పాడు. ప్రభు ఆ మాట చెప్పగానే ఇక్కడ సీమోను పేతురు అంటున్నాడు కదా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు, నేను వెళ్ళుచున్న చోటుకి మీరు ఇప్పుడు రాలేరు కానీ తర్వాత వస్తారని చెప్పినప్పుడు 37వ వచనంలో అంటున్నాడు కదా. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదును అని ఆయనతో చెప్పగా, యేసు నా కొరకు నువ్వు ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరుగునని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు చెప్పాడు. ఏమన్నట్ట, నేను వెళ్ళబోతున్నానయ్యా అని మొదటి నుంచి ప్రభువు చెప్పుకుంటా వచ్చాడు. ఆయనకు జరగబోయే కార్యాలను వివరిస్తూ, ఇదిగో నేను వెళ్తాను, ఆ తర్వాత నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్తా ఉంటే పేతురు తొందరపాటు ఎక్కువ కనుక ఆ పేతురు అన్నాడు కదా, ప్రభువా మేము ఎందుకు రాలేము ఇప్పుడు అంటే, నేను వెళ్ళే స్థలం మీకు తెలియదు, నేను వెళ్ళి మళ్ళా వచ్చి తీసుకుని వెళ్తా అని చెప్తే, నేను ఎందుకు ఇప్పుడు రాలేను ప్రభు, అవసరమైతే నీ కోసం నేను ప్రాణం పెడతానని చెప్పాను. అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతానని చెప్పినటువంటి ఆ పేతురు గురించి ప్రభువు ఎరిగినవాడు కదా. దేవుడు అంటే ప్రభు అయిన క్రీస్తు హృదయాంతరంగాలను ఎరిగినవాడు, అందరి యొక్క హృదయాల్ని తొంగి చూడగలిగినవాడు. మనమైతే బయట ముఖ కవళికలను చూస్తాం కానీ దేవుడు ప్రభువు అంతరంగాలను చూడగలిగిన వాడు ఆయన. అందుకే పేతురుకి ఏమి చేయబోతున్నాడో, పేతురుకి ఏమి జరగబోతా ఉందో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన భవిష్యత్తును ఎరిగిన వాడు ఆయన. మనకు భవిష్యత్తు తెలియదు, ఇంకొక నిమిషం తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, కానీ తర్వాత జరగబోయే సంగతి ఎరిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. అందుకనే తర్వాత పేతురు ఏమి చేయబోతున్నాడో ఎరిగిన వాడై ఉండి ఇప్పుడు చెప్తున్నాడు కదా, అదిగో నీవు నన్ను ఎరగనని ముమ్మారు నన్ను బొంకే వరకు కూడా కోడి కుయ్యరని చెప్పాడు. దానికి ఆశ్చర్యం వేసింది పేతురికి, ప్రభువా ఏం మాట అంటున్నావు నాయన, నీకోసం నా ప్రాణం ఇస్తానని చెప్తుంటే నేను నిన్ను ఎరగనని చెప్తానా, అది ఎంత అభాండ వేసో నా మీద నీ పేతురు ప్రభుతో మాట్లాడి ఉండొచ్చు. కానీ ప్రభు అన్నాడు, పేతురు నీవు నన్ను ఎరగనని 3వసారి చెప్పే వరకు కూడా కోడి కుయ్యదు. ముమ్మారు నువ్వు చెప్పే వరకు కోడి కుయ్యదు. అదే సంఘటన జరిగింది. ఇప్పుడు
ప్రభువును పట్టుకొని వెళ్ళారు. ఆ యొక్క తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ప్రభువుని దూరంగా వెంబడిస్తూ ఉన్నాడు. ప్రభువుని దూరంగా వెంబడిస్తూ ఉన్నప్పుడు యోహాను గారే ఈ సంగతిని కూడా మనకు రాస్తూ ఉంటాడు. ఆయన దూరం నుంచి వెళ్తా వెళ్తా ఒక దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ ఒక చిన్నది వచ్చి పనిపిల్ల, నీవు ఆయనతో ఉన్నవాడు కదా అనగానే ఏమన్నాడు, ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పాడు. మరలా అక్కడి నుంచి లేచి వెళ్ళి చలి కాచుకుంటుంటే వారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారందరితో ముసుగు వేసుకొని కూర్చోగానే ఆ యొక్క చలిమంట వెలుతురులో వారు ఆయన గుర్తుపట్టారు. గుర్తుపట్టి నీవు కూడా ఆయనతో ఉన్నవాడివే అని చెప్పినప్పుడు, లేదు లేదు ఆయన ఎవడో నేను ఎరగనని చెప్పి మరలా అక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోయాడు. ఇంకొద్దిగా పక్కకి వెళ్ళగానే అక్కడ ఎవడి చెవైతే తెగ నరికాడో పేతుడు, వానికి బంధువైన వాడు ఈయన గుర్తుపట్టి, నేను నిన్ను ఆ తోటలో చూడలేదా, నీవే వాడు అని చెప్పినప్పుడు పేతురు అన్నాడు, ఆయన ఎవరో నాకు అసలు తెలియదు, మీరు ఎవరు చూసి ఎవరు అనుకున్నారో అని చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రభువు చెప్పిన మాట ఇక్కడ నెరవేర్పులోనికి వచ్చింది. నేను నీ కోసం ప్రాణం పెడతానని చెప్పిన పేతురు నీవెవరో నాకు తెలియదని చెప్తా వచ్చాడు. అందుకనే ప్రభు అడుగుతున్నాడు పేతుర్ని, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువు కూడా మనల్ని అడుగుతున్నాడు, మన పేరు పెట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు చెప్పిన సమాధానాన్ని మనం తర్వాత చూస్తాం, కానీ మనం ఏం చెప్తామో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభువు ఇప్పుడు మనకు ఎదురుగా నిలబడి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మనం పేరు పిలిచి మనం అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? పైకైతే ప్రభా నేను ప్రేమిస్తున్నానని చెప్తాము, నీకంటే ఎక్కువ ప్రేమ నాకు ఇంకెవరి మీద కూడా లేదా అని చెప్తాము. కానీ అంతరంగంలో ఏముందో ఎరిగిన వాడు ఆయన ఉన్నాడు. అందుకొరకే ఇక్కడ సీమోను అనేటువంటి ఆ పేతురుని గూర్చి మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగంగానే సీమోను పేతురు అన్నాడు, 15వ వచనములో, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదువు ప్రభువా అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనే పదానికి అగాపే అనే పదం వాడాడు గ్రీకులో. గ్రీకులో మనకి 4 పదాలు ఉన్నాయి ప్రేమ గురించి. వాటిల్లో 2 పదాలు ఎక్కువగా యేసు ప్రభు వారు వాడినటువంటివి, అంటే ప్రభువు శిష్యులు వాడిన పదాలు ఎక్కువగా 2 పదాలు. వాటిల్లో ఒకటి ప్రభు ఎక్కువగా వాడింది ఏదయ్యా అంటే అగాపే. అగాపే అంటే అర్థం ఏంటంటే షరతులు లేని ప్రేమ. అది దైవ సంబంధమైనటువంటి ప్రేమ. అది దాంట్లో షరతులు ఉండవు, ఎలాంటి అరమరికలు ఉండవు. అది దైవ సంబంధమైన ప్రేమ. అది ఉచితంగా ప్రేమించేది, ఎలాంటి లాభము చూడకుండా ప్రేమించే ప్రేమ అగాపే. రెండవ ప్రేమ ఉంది బైబిల్లో వాడబడింది, అదేంటయ్యా అంటే ఫిలియో. ఫిలియో అంటే ఇద్దరు స్నేహితుల మధ్యలో, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో, లేకపోతే ఇద్దరు బాగా దగ్గరగా ఉండేటువంటి వారి మధ్యలో వాడబడ్డటువంటి ఆ సహోదర ప్రేమ, అది ఫిలియో అని పలుకుతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు గ్రీకులో ఆయన్ని పలికినప్పుడు సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావు ఉన్నప్పుడు అగాపే అని పదం వాడాడు. అంటే ఏంటంటే షరతులు లేకుండా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగాడు. అందుకు పేతురు ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను నిన్ను, అది నీ ఎరుగుదు అన్నాడు. అది ఏ ప్రేమ అంటే పేతురు వాడిన ఆ పదము ఫిలియో. ప్రభు ఏమను అగాపే అంటున్నాడు, పేతురేమను ఫిలియో అని చెప్తా ఉన్నాడు. ఆ రెంటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అది షరతులు లేనిది, ఇది కొన్ని షరతులతో కూడినటువంటిది. అందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను ఫిలియో ప్రభువా అని చెప్పగానే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు కదా, అయితే
నా గొర్రె పిల్లలను నీవు మేపు అని చెప్పాడు. నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. రెండవసారి మరలా సీమోను ఏమని అడుగుతున్నాడంటే, ప్రభువు 16వ వచనంలో మరలా అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని మరలా అక్కడ కూడా ఏమన్నా అంటే, డూ యు అగాపే అని అడిగాడట. నీవు నన్ను ప్రేమిస్తున్నావని అగాపే అని అడుగుతున్నాడట. పేతురు దానికి కూడా మరలా ఏం చెప్పాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదు అని చెప్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నువ్వు ఎరుగుదు అని చెప్తున్నాడట. అక్కడ కూడా పేతురు వాడిన పదం ఏదయ్యా అంటే పిలియో. నీవు నా సోదరు లాంటి వాడివి, నీవు నా గురువు లాంటి వాడివి, నీవు నన్ను నడిపించేవాడివి అని, నీకు నాకు మధ్యలో ఆ స్నేహబంధం ఉందా 3.5 సంవత్సరాలు అన్నటువంటి భావంతోనే పేతురు మాట్లాడుతున్నాడు సీమోను. కానీ ప్రభు అడిగేటువంటి ప్రేమ ఏదయ్యా అంటే అగాపే, షరతులు లేని ప్రేమ. అదే పౌలు గారు కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ ప్రేమ దీర్ఘకాలము సహించేది, దయ చూపించేది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. హల్లెలూయా. ఏ ప్రేమదండి? అగాపే అని చెప్తున్నాడు. స్వప్రయోజనాన్ని విచారించుకునేది కాదు. యేసు ప్రభువు వారు మనందరూ కూడా ప్రేమించానని చెప్పాడు. ప్రభువు మనల్ని ప్రేమించాడంటే అందులో ఆయనకి ఏమన్నా స్వప్రయోజనం ఉందా? ఏదైనా సొంత ప్రయోజనం కోసం ఆయన ప్రేమించాడా? లేదు. మనం ప్రభువుని ప్రేమించాము. మనం ప్రభువుని ప్రేమించామంటే అందులో స్వప్రయోజనం ఉంది, అందులో ఒక లాభాన్ని చూస్తున్నాము. మనం ప్రభువుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభువుని ప్రేమిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ప్రభువుని ప్రేమిస్తే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ప్రభువుని ప్రేమిస్తే మనకి రక్షణ ఇస్తాడు. ఇవన్నీ కూడా మన స్వప్రయోజనాలు. మనము ప్రయోజనాన్ని కోరి ఆయన్ని ప్రేమిస్తున్నాము. కానీ ప్రభువు మన దగ్గర నుంచి ఏ ప్రయోజనాన్ని కోరలేదు. ఆయన ఏ ప్రయోజనాన్ని కోరకుండా, ఆయన హద్దులు లేకుండా, ఎలాంటి ప్రయోజనం లేకుండా మనల్ని ప్రేమించాడు. అందుకనే పౌలు గారు రాశాడు రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనం ఏమంటాడు ఆయన, ఇదిగో మనము భక్తిహీనులుగా ఉండగానే ప్రభువు మనల్ని ప్రేమించి యుక్త కాలమందు ఆయన మన కొరకు చనిపోయాడు. మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాలి. మనం మంచివాళ్ళం అయితే మనం ప్రేమించవచ్చు. చాలా మందిని ప్రేమిస్తూ ఉంటారు. చాలా మంచి పిల్లడయ్యా అని అతను ప్రేమిస్తారు, చాలా మంచి పిల్లయ్యా అని ప్రేమిస్తారు, చాలా మంచి అండి వ్యక్తి అండి అని అన్న ప్రేమిస్తారు. కానీ ప్రభువు మనల్ని ప్రేమించినప్పుడు మనలో ఎలాంటి మంచి లేదు అని చెప్తున్నాం. మనలో ఎలాంటి అతిశయము లేదు. మనము ఎలాగున్నాము అంటే భక్తిహీనులంగా ఉన్నాము, పాపులంగా ఉన్నాము, అపరాధులంగా ఉన్నాము, చచ్చిన వారంగా ఉన్నాము. బతికినోడు ప్రేమిస్తాడు కానీ చచ్చిన వాడిని ప్రేమిస్తారా? ప్రేమించరు కదా. మరి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు కదా పౌలు గారి ద్వారా, ఆయన ఎప్పుడు ప్రేమించాట, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, మనము ఏ మంచి లేనటువంటి వారమై ఉండగా మనలను ఆయన ప్రేమించాడు. ఎందుకంటే అది అగాపే, షరతులు లేని ప్రేమ. అది ఏ స్వప్రయోజనాన్ని కోరని ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. అదే ప్రేమతో తన శిష్యుని ప్రభువారు ప్రేమించాడు. ఇస్కరియోతు గురించి మనం చెప్పుకున్నాము. ఇస్కరియోతు ఎలాంటి వాడో దేవుడికి తెలియదా? తెలుసు కదా. ఆయన అప్పగిస్తాడని తెలుసు. అందుకనే మొదటి నుంచి కూడా మీరందరూ పరిశుద్ధులే కానీ ఒకడు తప్ప అని చెప్పాడు. నన్ను అప్పగించబడేవాడు మీలోనే ఉన్నాడు, మీరు కాదు కానీ ఒకడు ఉన్నాడని చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే వాడి గురించి ముందుగానే ఆయనకి తెలుసు. వాడి గురించి తెలిసి కూడా వాడిని ప్రేమించాడు. ఎవడైనా మనం మోసం చేస్తున్నాడని, ఎవడైనా మనకి నష్టం చేస్తున్నాడని, ఎవడైనా మనల్ని ఇబ్బంది పాలు చేయడానికి చూస్తున్నాడని తెలియంగానే చిన్న అనుమానం రాగానే ఏం చేస్తాము? వాడిని మన దగ్గర నుంచి దూరం చేస్తాం. వాడు ఎవరైనా కావచ్చు, సొంతోడు కావచ్చు, బయటోడు కావచ్చు, వాడిని దూరపరుస్తాము. వారిని ఏం చేస్తామంటే మన దగ్గర ఉండకుండా తోలివేస్తాం. కానీ ఇస్కరియోతు యోధా ఎలాంటి వాడో ఎరిగిన వాడైనటువంటి ఆ ప్రభువు వాడిని తోలివేయలేదు, వాడిని దూరంగా పెట్టలేదు, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పలేదు. వాడిని కూడా అందరినీ ప్రేమించినట్లే ప్రేమించాడు చివరి వరకు కూడా. చివరికి ఆ ముద్దు పెట్టి ఇదిగో బోధకుడా నీకు శుభం చెప్పినప్పుడు ఏమన్నాడు? స్నేహితుడా నువ్వు చేసేది చెయ్యని చెప్పాడు. మనమైతే ఏమంటాం? అప్పగించంగా దుర్మార్గుడా, ఇంత మోసం చేస్తావా? ఒరే అగాత్యం చేసేవాడా, ఇంత దుర్మార్గుడివి నువ్వు, నాతో ఇంతకాలం ఉండి నన్ను ఇలాగ అప్పగిస్తావా, నన్ను మరణానికి మరి అప్పగించేవాడుగా ఉంటావా అని చెప్పి మనము దూషిస్తాము. కానీ ఇక్కడ ప్రభువు వాడిని దూషించలేదు. వాడు అన్నాడు, చిరికాడ స్నేహితుడా నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి అని చెప్పేశాడు. అంటే ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది అక్కడ. అదే ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు ప్రభువు. సీమోను డూ యు అగాపే అని అడుగుతున్నాడు. నువ్వు నన్ను దైవక ప్రేమతో, షరతులు లేని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పినప్పుడు పేతురు చెప్తున్నాడు, ప్రభువా నేను నిన్ను సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నానయ్యా అని చెప్తున్నాను. నీకు తెలుసు నాయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎరుగుదువు అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అయితే నా గొర్రెలను కాయి అని చెప్పాడు. మరలా మూడవసారి 17వ వచనంలో మూడవసారి ఆయన యోహానును కుమారుడైన సీమోనును చూచి నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. హల్లెలూయా. మూడోసారి యేసు ప్రభు వారు అక్కడ అగాపే అని పలకలేదు. 2 సార్లు అగాపే అన్నాడంటే షరతులు లేని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావని అడిగాడు. పేతురు ప్రభు యొక్క హృదయాన్ని ఎరగలేకపోయాడు. పేతురు ప్రభు యొక్క ఆ స్టాండర్డ్లోనికి రాలేకపోయాడు. ప్రభు యొక్క స్థితిలోనికి పేతురు రాలేకపోయాడు. కనుక ఇప్పుడు ప్రభువే పేతురు యొక్క స్థితిలోనికి వచ్చేసాడు. దేవుడే ఏం చేశాడు? మనం ఉన్నటువంటి ఆ స్టాండ్లోనికి వచ్చేసాడు ఇప్పుడు. ఎందుకంటే మనం ఆయన యొక్క స్థితిలోనికి ఎదగలేకపోయాం కనుక ఇప్పుడు ప్రభువు పేతురు యొక్క స్థితిలోనికి వచ్చేసి ఆయన యొక్క స్టాండ్లోనికి వచ్చేసి పండాడు కదా. ఇక్కడ మూడవసారి ప్రభు అడుగుతున్నాడు కదా, పేతురు డూ యూ ఫిలో అని అడిగాడు. అంటే నువ్వు నన్ను సోదర ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగాడు. కారణం ఏంటంటే మనము ఆయన్ని చేరుకోలేకపోతున్నాము, మనము ఆయన ఎత్తుకి ఎదగలేకపోతున్నాము. మనం ఆయన ఎత్తుకి ఎదగలేకపోతున్నాం కనుక, ఆయన చేరుకోలేకపోతున్నాం కనుక ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఆయన మన యొక్క స్థాయిలోనికి వచ్చేస్తున్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఆయనే మన దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నాడు కదా, నువ్వు ఫిలియో అని అడిగాడు. అంటే సోదర ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అట సీమోను పేతురుకి ఏమైందని చెప్తున్నాడు అక్కడ, అతడు వ్యసన పడ్డాడు. ఆ మాటకి మూడవసారి అడిగినందుకట, మూడవసారి అతన్ని అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా నువ్వు సమస్తము ఎరిగిన వాడవై ఉన్నావు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని అతనితో చెప్పాను. మూడవసారి అడగగానే చాలా వ్యసనం కలిగింది, కోపం వచ్చింది, అసహనంగా ఉన్నాడు. మూడవసారి ప్రభు అడుగుతా ఉంటే ప్రేమిస్తున్నావా నన్ను అంటే వ్యసన పడ్డాడు, బాధపడ్డాడట.
ఇసుక్కున్నాడు. ప్రభువా ఏంటయ్యా ఇది, నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను కదా, నేను ప్రేమిస్తున్నానో లేదు అది నీవే ఎరిగి ఉన్నావు అని మూడవసారి చెప్పాడు అక్కడ వ్యసనంతో. కారణం ఏంటంటే ఇక్కడ ముమ్మారు ప్రభువు పేతురుని అడగటంలో ఒకసారి తన స్థితిని జ్ఞాపకం చేశాడు. పేతురు ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు. 4 సువార్తికులు కూడా దాన్ని దాయకుండా రాసేశారు. ముమ్మారు బొంకినట్లుగా ఆ 3వసారి బొంకే వరకు కోడి కుయ్యలేదని 4 సువార్తికులు మత్తయ్య, మార్కు, లూకా, యోహోను 4 రాశారు. ఆ 4 రాశారు దాన్ని. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి ఆ తప్పిదము చాలా గొప్పది. ఆయన ఎవరో ఎరగనని చెప్పాడు. ప్రభువుని వెంబడించిన వాడు నేను ఎరగనని చెప్పినటువంటి ఆ పేతురు బొంకిన ఆ విషయాన్ని ఒక్కసారి ప్రభువు జ్ఞాపకం చేశాడు. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పాపాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ సీమోను పేతురుతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పంగానే 3వసారి, ఎందుకంటే సీమోనుకు తెలుసు ఏమని, అగాపే అంటే తెలుసు, ఫిలియో అంటే తెలుసు కదా. అగాపే అంటే తెలుసు, ఫిలియో అంటే తెలుసు. ఎందుకనంటే అప్పుడు వాడబడుతున్న పదాలవి, వారందరూ కూడా మాట్లాడుకునే పదాలవి. ప్రభు 3వసారి ఏం చెప్పాడు, సీమోను డూ యూ ఫిలియో అని అడిగాడు. అంటే నువ్వు సోదర ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పగానే అతనికి అసహనం కలిగింది. ఎందుకంటే అతడు 3 సార్లు నేను ఎరగనని చెప్పిన మాట అతనికి గుర్తొచ్చింది. అందుకొరకే ప్రభువు ఒకసారి పేతురుతో చెప్తున్నాడు. లూకా సువార్తలో 22వ అధ్యాయంలో 31వ వచనంలో 32వ వచనంలో ప్రభు పేతురుతో చెప్తా ఈ మాట చెప్పాడు. చూడండి ఆ మాటని, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అన్నాడు. చాలు, ఏమన్నాడు ఇక్కడ? ఆ పై వచనం చదవండి ఇప్పుడు, 30వ వచనం. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నది. ఏమన్నాడా? సీమోను సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించడానికి నన్ను కోరుకున్నట. ప్రభువుని అడుగుతాను, ఇదిగో ప్రభువా నీ శిష్యుల్ని నేను జల్లిస్తానయ్యా అని అడిగింది. వాళ్ళు ఎవడు నిలబడతాడు నేను చూస్తానయ్యా అని అడిగింది. వారిలో ఎవడు నీ కోసం చివరిదాకా ఉంటాడో నేను ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నానని అడిగింది. నేను అది తెలుసుకోవాలని అడిగింది సాతాను. అందుకు నేనేం చేశానంట, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లుగా నేను నీ కొరకు ప్రార్థించానని చెప్పు. నీ నమ్మిక తప్పిపోకుండా ఉండటానికి నేను నీ కోసము ప్రార్థన చేశాను. వేడుకున్నానంటే ఏంటి? ప్రార్థించాను. నీ కొరకు ప్రార్థన చేశాను. ఆ దినాన ప్రభు ప్రార్థన చేసేది ఏమంటే, ఇదిగో ఒక దినము రాబోతా ఉంది, నేను ఎరగనని చెప్పబోతా ఉన్నాడు. అదిగో పేతురు పడిపోతే అందరూ పడిపోతారు. అవునా? పేతురు పడిపోతే అందరూ పడిపోతారు. ఎందుకంటే అందరిలో పెద్దవాడు కనుక ఆయన పడిపోతే అందరూ పడిపోతారు. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామండి మనము, మనకంటే విశ్వాసంలో ఎక్కువగా ఉన్నవాళ్ళని, మనకంటే వయసులో ఎక్కువగా ఉన్నవాళ్ళని, మనకంటే భక్తిగా ఉన్నవాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఒకసారి వాళ్ళు తప్పు చేసి పడిపోయారనుకోండి, లేకపోతే వాళ్ళు మార్గంలోంచి పక్కకి వెళ్ళిపోయారనుకోండి, ఏం చేస్తాము? మనం కూడా పక్కకి వెళ్ళిపోతాం, మనం కూడా తప్పు చేస్తాం. మనం ఏమనుకుంటామంటే మనకంటే పెద్దవాడు, మనకంటే విశ్వాసం కలిగిన వాడు, మనకంటే అనుభవం కలిగిన వాడు, ఆయనే చేశాడు, మనం చేస్తే ఏముంది అనుకుంటాం. అందుకని పేతురు తప్పిపోతే అందరు తప్పిపోతారు. అందుకొరకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో
నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు వేడుకున్నాను, ప్రార్థన చేశాను. సాతాను మిమ్మల్ని జల్లించడానికి కోరుకుంటుంది. అది జల్లిస్తే మీరు ఎవరు కూడా నిలబడరు. ఆ జల్లిడు ఎక్కడ మొదలుపెట్టింది? అది ఆ యొక్క ఆఖరి పస్కా రోజును మొదలుపెట్టింది సమయంలో కదా. ఆ పస్కా భోజనాన్ని భుజించేటప్పుడు జల్లిడు పట్టుకుంది. అది అందులో 12 మందిని పోసింది. ఆ పోసినప్పుడు ఏమైంది? మొట్టమొదటి జారిపోయిన వాడు ఎవడు? యోధా ఇస్కరియోతు జారిపోయాడు అక్కడే. ఆ తర్వాత గచ్చమైన తోటలోనికి రాగానే అలాగ జల్లిడు పట్టింది. ఏమైంది? ఒక్కొక్కడు మొత్తం అక్కడే జారిపోయారు. ఆ జారిపోయిన వాళ్ళు మళ్ళా కనపడలేదు. అయితే పేతురు దూరంగా ఉన్నాడు. యోహోను మాత్రమే దగ్గరగా వెళ్ళి ఆ స్త్రీలతో పాటుగా శిలువు దగ్గర దాకా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రభువు వేడుకున్నాడు కనుక పేతురు నిలబడగలిగాడు. ప్రభువు ప్రార్థించాడు కనుక పేతురు నిలబడగలిగాడు. ప్రభువు గంగా మన కోసం వేడుకోకపోతే మనం ఎప్పటికీ నిలబడలేము. అందుకొరకే పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనంలో తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. ఏం చెప్పాడండి? మనం నిలుచున్నామంటే మనం పడకుండా ఉండటానికి జాగ్రత్తగా చూసుకోవాలట. అంటే అర్థమేంటి? నిలబడినవాడు పడిపోతాడు, ఏదో ఒక దానిలో పడిపోతూ ఉంటాడు. గాలి తగిలిందనుకోండి పడిపోతాం, కాలు జారిందనుకోండి పడిపోతాం కదా, ఎవడన్నా నెట్టాడనుకోండి పడిపోతాం. ఇవన్నీ కూడా సహజంగా జరిగే సంగతులు. అందుకొరకే ప్రభువు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, నిలుచున్నవాడు వాడు పడిపోకుండా ఉండినట్లుగా తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే సాతాను ఏదో ఒక రూపంలో మనల్ని పడవేయటానికి వస్తూ ఉంటుంది. సాతాను ఏదో ఒక విధంగా మనల్ని పడవేస్తుంది దేవునితో ఉండకుండా. కనుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగ ఉండటానికి మన జీవితాల్లో మనము ప్రభువు యొక్క నియమాలను పాటించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ పేతురుని ప్రభు అడుగుతున్నప్పుడు 3 సార్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు 2 సార్లు దైవక ప్రేమ, షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నావా అన్నాడు. దానికి సమాధానము పేతురు ఏం చెప్పాడు? నేను సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నాను అన్నాడు. కనుక ప్రభు స్థితిలోనికి పేతురు వెళ్ళలేకపోయాడు. కనుక ప్రభువే ఇప్పుడు పేతురు ఉన్నటువంటి స్థితిలోనికి వచ్చాడంటే, పేతురు ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నా అంటే, నీవు నన్ను ఫిలియో అన్నాడు, నీవు నన్ను సోదర ప్రేమతో ప్రేమిస్తున్నావా అంటే, ఇప్పుడు వ్యసన పడిన వాడే మరలా పేతురు ఏమంటున్నాడంటే, అవును ప్రభా ఫిలియో అని చెప్పాడు. అందుకు ఆయన జీవితంలో ఎంతో వ్యసన పడ్డాడు, ఆయన ఎంతగానో బాధపడ్డాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు మనల్ని ప్రేమించిన ఆ ప్రేమ మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. ఇక పేతురుతో ప్రేమిస్తున్నావంటే వ్యసన పడిపోయాడు. కారణం ఏంటంటే ముమ్మారు ఎందుకు ప్రభు అడిగాడంటే 3 సార్లు పేతురు బొంకాడు కనుక 3 సార్లు అతను గుర్తెరుగుతాడా లేదా అని ప్రభు అడిగాడు. ఇక్కడ ముమ్మారు అడిగినప్పుడు 3వసారికి పేతురు చేసిన 3 తప్పులు గుర్తొచ్చింది, 3 సార్లు బొంకింది గుర్తొచ్చింది. అందుకని వ్యసన పడ్డాడు. ఎవడన్నా మనం చేసింది గుచ్చి చెప్తా ఉంటే ఏమవుతుంది? మనకి ఏమవుతుంది? కోపం వస్తుంది కదా. నువ్వు అది చేసావు అంటే చేసావు ఊరుకోవా అంటావు. అలాగే నువ్వు ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతుంటే, నేను ఆయన ఎవడో తెలియదు అని చెప్పిన 3 సార్లు పేతురు గుర్తొచ్చింది. ఎందుకని పేతురు వ్యసన పడ్డాడు. ఆ వ్యసన పడి సమస్తము ఎరిగిన వాడవు నీవే ప్రభు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు.
అప్పుడు ప్రభువు 3 రకాల బాధ్యతలను అప్పగించాడు పేతురికి. మొట్టమొదట ప్రేమిస్తున్నావు అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు? నా గొర్రె పిల్లల్ని మేపు అని చెప్పాడు. నా గొర్రె పిల్లల్ని మేపమన్నాడు. రెండోసారి నేను ప్రేమిస్తున్నావు అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు? నా గొర్రెలను కాయమన్నాడు. మూడోసారి నేను ప్రేమిస్తున్నావు అని చెప్పినప్పుడు ఏమన్నాడు? నా గొర్రెలను మేపు అని చెప్పాడు. 3 బాధ్యతలు అప్పగించాడు ఇక్కడ. గొర్రె పిల్లలు అంటే అర్థం ఏంటి? అవి చిన్నవి కదా, అవి చిన్నవి కాబట్టి వాటి ఎడల చాలా జాగ్రత్త చూపించాలి. అవునా? గొర్రెలు కాసేవాడు ఏం చేస్తూ ఉంటాడు? గొర్రెలన్నీ తోలుకొని వెళ్తూ ఉంటాడు. ఆ చిన్న పిల్లలు ఉన్నాయనుకో, వాటిని ఏం చేస్తాడు? ఎత్తుకొని భుజాన్ని వేసుకుంటాడు. ఎందుకని? అవి గొప్పగా నడవలేవు. దేవుడు చెప్తున్నాడు, నా గొర్రె పిల్లల్ని నీవు మేపు. గొర్రె పిల్లల్ని మేపడానికి గొర్రెలు మేపినట్టుగా మేపడానికి కావాలి, జాగ్రత్త కావాలి. వాటి కొరకు ఎంతో ప్రయాస తీసుకోవాలి. పెద్ద పిల్లలు అనుకోండి, ప్లేట్లో అన్నం వేసి తినరా అంటాం, అది తిన్నట్టు తింటాడు, వదిలిపెడతాడు. అదే చంటి పిల్లలకి తినరా వదిలేస్తామా? వదలం. ఎందుకంటే వాడు తినలేడు. అందుకనే కొన్ని గొర్రెలకి పాలు పెడతా ఉంటారు కదా, ఆ పాలు పెట్టేవి గడ్డి మేయలేవు, ఆ పాలే కావాలి వాటికి. అందుకే పౌలు గారు చెప్తా ఉంటాడు, ఇదిగో మీరు చూస్తేనేమో వయసులో పెద్దవాళ్ళు, మాంసం తినవలసిన వయసులో ఉన్నారు మీరు ఇప్పుడు, కానీ మీకు ఇంకా పాలు పెట్టవలసిన పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే మీరు ఆత్మీయతలో ఎదగలేదు కనుక. ఆత్మలో ఎదగని వారందరూ కూడా ఎలాంటి వారంటే గొర్రె పిల్లలు లాంటి వాళ్ళు. పాలే కావాలి వాళ్ళకి. పాలు కాకుండా చిన్న పిల్లోడికి మాంసం పెడితే ఏమవుద్ది? ఆడు అరిగించుకోలేక వాంతులు అయిపోతాయి, కక్కేస్తాయి, అనారోగ్యం పాలవుతావు. అందుకని నీవేం చేయాలంటే సీమోను పేతురు, గొర్రె పిల్లల్ని మేపాలి. వాటికి మేపాలంటే జాగ్రత్త తీసుకోవాలి. అవి ఏం తింటాయో అవే పెట్టాలి, కానీ నీ ఇష్టం వచ్చింది పెడతానికి వీలు లేదని చెప్పాడు. ఆ తర్వాత రెండోసారి ఏమంటున్నాడు? నా గొర్రెలను కాయు. గొర్రెలను కాయటం అంటే ఏంటి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అంటే ఏం చేయాలి? యెహోవా నాకు కాపరి అని చెప్పాడు కదా. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అంటే గొర్రెలు కాచుకుంటా వదిలేసి పోయి తినండి ఎక్కడో చోట అంటారా? లేదు. ఎక్కడో చోట తాగండి అని చెప్తాడా? లేదు. ఎక్కడో చోట పండుకోమని చెప్తాడా? లేదు. వాడ భక్తుడు దావీదు చెప్పాడేమని? ఆయన పచ్చిగల చోట్ల నన్ను ఆయన పరుండ చేసేవాడుగా ఉన్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించేవాడు, ఆయన రెక్కల నీడలో నాకు ఆశ్రయాన్ని కలిగించేవాడు. అది కాసేటువంటి కాపరి యొక్క లక్షణం. ఎక్కడ మేత ఉంటే అక్కడ తీసుకెళ్ళి మేపాలి, ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ తీసుకెళ్ళి వాటికి దాహం తీర్చాలి, ఎక్కడ నీడగా చెట్లు ఉంటే అక్కడ తీసుకెళ్ళి వాటిని పండుకునేట్టుగా చేయాలి. అందుకే దేవుడే మనకి కాపరిగా ఉన్నాడట. ఆయన పచ్చిక ఉన్న దగ్గర, ప్రశాంతంగా ఉన్న జలాలు ఉన్న దగ్గర, నీడ ఉన్న దగ్గర ఆయన మనల్ని ఉంచి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని కాసేవాడుగా ఉన్నాడు. కాబట్టి సీమోను పేతురు, నీవు నా గొర్రెలను కాయి, వాడికి ఏం కావాలో నువ్వే పెట్టాలి, నువ్వే చూసుకోవాలని చెప్పాడు. మూడోసారి ఏం చెప్తున్నాడు? నా గొర్రెలను మేపు, నా గొర్రెల్ని మేపు అని చెప్పాడు. గొర్రెలు మేపటానికి అవి అడిగిందల్లా పెట్టాలి. గొర్రెలు తింటా ఉంటాయి, అవి తింటా ఉన్నప్పుడు తింటా ఉంటాయి, వేస్తూ ఉంటాయి, తింటా ఉంటాయి. అవి గొర్రెలకి మేకలకి తేడా చాలాసార్లు చెప్పాను నేను. మేకలు ఎక్కడ పడితే వెళ్ళి ఎక్కడ పడితే తింటా ఉంటాయి, ఏది పడితే తింటాయి. కొన్ని గొర్రెలు ఏది పడితే తినవు, మనం కోసి దాన్ని ముందేస్తేనే అవి తింటాయి, లేకపోతే ఉన్న స్థలంలో తీసుకెళ్తారు అవి తింటాయి. కనుక దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నా గొర్రెలను నీవు మేపు అని చెప్పి ఆయనకి ఒక బాధ్యతను అప్పగించాడు. గొర్రె పిల్లల్ని మేపాలి, గొర్రెల్ని కాయాలి, గొర్రెలను మేపాలి. ఇక ఎన్ని కూడా
ఆయన చేయాలని చెప్పాడు. కనుక దేవుడు పేతురుతో మాట్లాడుతూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభు. మనం కూడా ప్రభు మనం అడిగిన నువ్వు ప్రేమిస్తున్నావా అంటే మనము అవును ప్రభా నేను ప్రేమిస్తున్నానని చెప్తా ఉంటాం. అందుకనే పేతురుని ఏమడుగుతున్నాడు ఇక్కడ, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువగా. అక్కడ ఎవరున్నారు? మిగిలిన 10 మంది శిష్యులు ఉన్నారు కదా, 10 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? లేకపోతే అక్కడే ధోనులు ఉన్నాయి, అక్కడే వలలు ఉన్నాయి, అక్కడే అప్పుడే పట్టిన 153 పెద్ద చేపలు ఉన్నాయి. వీటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? గమనించారా? వీళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే 10 మంది శిష్యులు ఉన్నారు అక్కడ, ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? లేదంటే ఇక్కడ ధోనులు ఉన్నాయి, వలలు ఉన్నాయి, పట్టిన 153 గొప్ప చేపలు ఉన్నాయి, వీటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉదయాన ప్రభు వారు చెప్పారు, ఇదిగో లోకములో నాకంటే మరి దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించుకోరు. అంటే లోకములో దేవుని కంటే మరి దేనిని ఎక్కువగా ప్రేమించొద్దని చెప్పాడు. అలాంటి వాడు నాకు పాత్రుడు వాడు అన్నాడు. తండ్రినైనా సోదరునైనా ఇంటినైనా ఆస్తినైనా చివరికి భార్య పిల్లలనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదని చెప్పాడు. అంటే భార్య పిల్లలు విడిచిపెట్టమన్నాడా? తల్లిదండ్రులు విడిచేయమన్నాడా? లేదు, వాళ్ళని ప్రేమించాలి. కానీ వారికంటే ఒక చిన్న అంటే ఒక గురిగింజ ఎత్తు అంటారు. బంగారం కొలిసేటప్పుడు గురిగింజ ఎత్తు అంటారు. అంటే గురిగింజ అనేది పూర్వకాలాల్లో తూకం వేయడానికి వాడేవాడు. ఆ గురిగింజ ఎత్తు అన్నిటికంటే ఎక్కువ దేవునికి వేయాలి. అందుకని నాకు పాడేం పాట. ఎలాగా? ఏం పాట అది? పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలి, దేవుని ఆరాధించాలి. అదే దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటిన్న 2 మాటలు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ప్రభు పేతురుతో చెప్తున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే పేతురు చేసిన ఆ కార్యము చాలా బాధ కలిగించింది ప్రభు. ఇప్పుడు ప్రభు అడుగుతా ఉంటే పేతురుకు బాధ అవుతుంది. అలాగే మనం కూడా ప్రభువుని ఎరగనని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే మనం వ్యసనపడే సందర్భాలు కనపడతా ఉంటాయి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? పేతురు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, అది నీవు ఎరుగుదావు అని చెప్పాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు ప్రభా అని చెప్పాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నట్టుగా ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడివి, నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెరుగుదువు అని ప్రభువుతో పేతురు చెప్పారు. అలాగే మనము కూడా నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు నాయన, నాలో నీ మీద ఎంత ప్రేమ ఉందో అది నీకు తెలుసు. జనం ముందు ఎంత ప్రేమిస్తున్నానని చెప్పవచ్చు మనం, కానీ మనలో ఎంతే ఉండొచ్చు అది దేవునికి తెలుసు. కనుక నీకు తెలుసు నాయన అని మనము ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నామో ఆయనకు తెలియచేయాలి. అలాగా తెలియచేయటానికి ఈరోజు పేతురుతో మాట్లాడిన ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక మనము మన హృదయాలను ఎరిగిన వారమై మన హృదయాల అంతరంగాలను ఎరిగిన దేవునితో నీకు తెలుసు ఆయన అలాగ చెప్పినప్పుడే దేవుడు మనం ఎలాంటి వారమని మనకు తెలియచేసేవాడుగా ఉన్నాం. కనుక అందరం కూడా ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నామో అది నీకు నాకు ఆయనకే తెలుసు. ప్రేమించిన మనకి ప్రేమించబడ్డ ఆయనకి తెలుసు. కనుక ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం, ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. దేవా నా హృదయాన్ని చూడు. దావీదు అడిగాడు, ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. మనం కూడా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించి, నన్ను పరిశోధించు, నేను నిన్ను ఎంతగా ప్రేమించాను. అందరం కూడా అలా తల ఉంచి ప్రార్థించాను.